ప్రయోగాలకు వెనకాడని దమ్ము ధైర్యము ఉన్న కథానాయకుడు యువరత్న బాలకృష్ణ గారు. అతని ప్రయోగాల ఆలసకు సాహసానికి వెండితెర రూపమే 1994లో విడుదలైన బ్లాక్ బస్టర్ భైరవ ద్వీపం. ఒక అందాల నటుడు కురూపిగా నటించడం సాహసమైతే, నటించి మెప్పించడం ఒక సంచలనం. బాలకృష్ణ గారి నట జీవితంలో మైల్ స్టోన్ గా నిలిచిపోయే ఈ చిత్రంలో విజయ్ పద్మావతిల కోసం బాలు గారు, సంధ్య గారు పాడిన ఈ సిరివెన్ల గీతాన్ని పాడడానికి వేదికపైకి వస్తున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ సుధాంజలి. చిచ్చు ఆరదేలనమ్మా ఓ చెలియా సంగతేమో చెప్పవమ్మా. చందనాలు పూసినా ఎంత సేవ చేసినా చింత తీరదేలనమ్మా ఓ సఖియా ఉన్న మాట ఒప్పుకోమ్మా. జంట లేదనా ఇంత వేదన, జంట లేదనా ఇంత వేదన, ఎంత చిన్న బుద్ధివమ్మా. చందమామ వచ్చిన చల్లగాలి వీచిన చిచ్చు ఆరదేరమ్మా ఓ చెలియా సంగతేమో చెప్పవమ్మా. ఓ సఖియా ఉన్న మాట ఒప్పుకోమ్మా. ఓ మురిపాల మల్లిక దరిజేరుకుంటినే పరువాల వల్లిక. ఇది మరులుగొన్న మహిమో నిన్ను మరువలేని మైకమో. ఎంత ఎంత వింత మోహమో రతికాంతుని శృంగార మంత్రమో. ఎంత ఎంత వింత మోహమో రతికాంతుని శృంగార మంత్రమో. మరుమల్లెల సరమో విరివిల్లుల శరమో, మరుమల్లెల సరమో విరివిల్లుల శరమో. ప్రణయానుబంధమెంత చిత్రమో. ఎంత ఎంత వింత మోహమో రతికాంతుని శృంగార మంత్రమో. విరిసిన వనము యౌవనము పిలిచింది చిలిపి వేడుగా కిలకిల పాటగా. చలువల వరము కలవరము తరిమింది తీపి కోరిక చెలువలు కూడగా. దర్శనమీయవే సరసకు చేరగా, తెరలను తీయవే తళుకుల తారక. మదనుడి లేఖ శశిరేఖ అభిసారిక. ఎంత ఎంత వింత మోహమో రతికాంతుని శృంగార మంత్రమో.
కళ ఉంది అలివేణి కంటి సైగలో జిగిబిగి సోకులో ఎడదను పేడు పొంది సుమబాల తీగ మేనిలో సొగసుల తావిలో కదలని ఆటగా నిలిచిన వేడుక బదులిడరావుగా పిలిచిన కోరిక బిడియమదేల ప్రియురాల మణిమేఖల ఎంత ఎంత వింత మోహమో రతికాంతుని శృంగార మంత్రమో మరుమల్లెల సరమో విరివిల్లుల శరమో మరుమల్లెల సరమో విరివిల్లుల శరమో ప్రణయానుబంధమెంత చిత్రమో ఎంత ఎంత వింత మోహమో రతికాంతుని శృంగార మంత్రమో. నాన్న సింగింగ్ షోలు ఎన్నో వస్తాయి, పాడుతా తీయగా సింగిల్ గా వస్తుంది. ఆయన 2వ సంవత్సరం నుంచే డోలకు వాయిస్తున్నాడు. ఇంత చిన్న డోలకుతో పుట్టాడు ఆయన. ఈ కార్యక్రమం మనోవేగంతో కొనసాగాలని కోరుకుంటున్నాను. ఆయన నన్ను చాలా తీర్చిదిద్దారు, చాలా మంచి అలవాట్లు చెడ్డ అలవాట్లు కూడా నేర్పారు. అవన్నీ ఒక్కొక్కటి చెప్తాను. విక్టరీ వెంకటేష్ గారి సూపర్ హిట్ సాంగ్స్ ఈ పిల్లలు పాడి పోటీ పడబోతున్నారు. ప్రణయమా మా పని ఆ చేంజ్ నువ్వు చూపిస్తే బాగుంటుంది. బాగా పాడుతున్నావు కాబట్టి చెప్తున్నా, బాగా పాడలేదనుకో ఫెంటాస్టిక్ అని పెట్టేసేవాడు. కులశేఖర్ గారు, ప్రేమి కులశేఖర్ గారు. ఎన్నెన్నో అందాలు ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా ఈ సంభాషణ సాగింది. సిరిగల చిలకలు ఇలదిగి నడుచుట న్యాయమా ధర్మమా. ఇట్లాంటి పాటలు పాడేటప్పుడు నీకు దమ్ ఎక్కువ అవసరం. కొంచెం శృతి తగ్గించుకుంటే కూడా ఈజీ అవుతుంది. నిరుపేదిల్లు పొదరిల్లు. నీ స్కిల్ డెవలప్మెంట్ కి నువ్వే, నీలో ఫైర్ నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నేను ఎవరికన్నా తక్కువ అనుకుంటే నిలబడతావు, రాణిస్తావు. గాడ్ బ్లెస్ యూ. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. గావుకేకలు కామెంట్ నేను బాధ పెట్టి అది మా మైండ్లో పెట్టుకున్నావా? లేదు సార్. ఎందుకంటే ఇది పాడాల్సిన దానికన్నా కొంచెం తగ్గించి పాడావు. జరిగింది ఓ ప్రమాదం, ఏముంది నీ దాస్ గారిని ఈ మధ్య చూసే భాగ్యం కలిగింది. ఇంత ముందులా పాడలేకపోతున్నా, ఒక 3 గంటలు సాధన చేస్తున్నా అన్నారు. 84 ఏళ్ళు. మనం ఎక్కడున్నాం అనేది మనం తెలుసుకుంటాం. నాళ్ళ దేహాలలో శీలమే ఉండదనా. ఆకాశమే నా హద్దుగా, నీ కోసం వచ్చా ముద్దుగా. ఒక ప్రొఫెషనలిజం కనపడింది నీ సింగింగ్ లో. హేమంత మంచుల్లో, ఏకాంత మనసుల్లో వేటాడుకుంటున్నానే నిన్నే. నీ గొంతును భుజాన వేసుకునే బాధ్యత నాది. నీరసమీదే యమునాది. అయితే నువ్వు ఈ సీజన్ 26 ఛాంపియన్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, ఎలాగో రికార్డింగ్. లేనిపోని కూని రాగము లేచిరా అంటున్నది. నీ గొంతులోని ఒక మత్తుదనం ఈ పాటకు అక్షరాల అలా సరిపోయింది. కలయా నిజమా. నిజమా అంటూ ఉంటాడు ఆయన. ఈయన చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నట్టుంటారు. రేగి హాయి మహిమా. ఈ వేదిక చూసినప్పుడంతా అన్నయ్యని చూసినంత ఆనందం మీకు ఒక్క నమస్కారంతో సరిపోదు సార్. తెలుగు జాతికి మీరు దొరికిన ఆణిముత్యం.